హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సమితులు అధ్యాయానికి సంబంధించినటువంటి అభ్యాసం 2.2లో 1వ లెక్క నుంచి 5వ లెక్క వరకు సొల్యూషన్స్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ క్లాస్ 10 మ్యాథమెటిక్స్. ముందుగా మొదటి లెక్కను చూసినట్లయితే A is set of 1 2 3 4, B is set of 1 2 3 5 6 అయినా A ఇంటర్సెక్షన్ B మరియు B ఇంటర్సెక్షన్ A లను కనుగొనండి. ఈ రెండు సమానమా? మనకి లెక్కలో రెండు సమితులు ఏబీలు ఇవ్వడం జరిగింది. ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ ఏ రెండు కనుక్కొని ఈ రెండు సమానమా కాదా అనే అబ్జర్వేషన్ మనం చివరిలో రాయాలి. ముందుగా ఏ ఇంటర్సెక్షన్ బిని కనుక్కుందాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈస్ ఈక్వల్ టు ముందుగా సమితి ఏ సెట్ ఆఫ్ 1 2 3 4 ఇంటర్సెక్షన్ బి సెట్ ఆఫ్ 1 2 3 5 and 6. మనకు తెలుసు ఇంటర్సెక్షన్ అంటే రెండు సమితుల్లో ఉమ్మడిగా ఉన్న మూలకాలను రాయాలి. ఇక్కడ ఏబీలు రెండు చూసినట్లయితే 1 2 3, అదే విధంగా ఈ 1 2 3 బిలో కూడా ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి సెట్ ఆఫ్ 1 2 3 అన్నమాట. సో దిస్ ఇస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3. ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ ఏ ని కనుక్కుందాం. బి ఇంటర్సెక్షన్ ఏ ఇప్పుడు మనం బి సెట్ ని ముందు రాయాలి. అంటే సెట్ ఆఫ్ 1 2 3 5 6 ఇంటర్సెక్షన్ ఏ సెట్ ఆఫ్ 1 2 3 4. ఇప్పుడు మనం ఉమ్మడి మూలకాలు చూసినట్లయితే 1 2 3, అదే విధంగా ఇక్కడ ఏలో కూడా 1 2 3. సో ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ ఏ కూడా మనకి 1 2 3 వచ్చింది. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ ఏ ఇంటర్సెక్షన్ బి అదే విధంగా బి ఇంటర్సెక్షన్ ఏ ని గమనించినట్లయితే రెండు సమితులు కూడా సమానం. దేర్ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈస్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అని అబ్జర్వేషన్ మనం లాస్ట్ లో రాయాలి. ఇప్పుడు రెండు లెక్కకి ఆన్సర్ చూద్దాం. ఏ ఇస్ సెట్ ఆఫ్ 0 2 4, ఏ ఇంటర్సెక్షన్ 5 మరియు ఏ ఇంటర్సెక్షన్ ఏ లను కనుగొనము, వ్యాఖ్యానించండి. అంటే మనం ఏ ఇంటర్సెక్షన్ 5 ని కనుక్కుని ఏ ఇంటర్సెక్షన్ ఏ ని కూడా కనుక్కున్న తర్వాత మనకి ఏ విధమైనటువంటి ఆన్సర్ వచ్చిందో దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యను కూడా రాయాల్సి ఉంటుంది. ముందుగా ఏ ఇంటర్సెక్షన్ 5 ని కనుక్కుందాం. ఏ ఇంటర్సెక్షన్ 5 ఈస్ ఈక్వల్ టు ఏ 0 2 4 ఇంటర్సెక్షన్ 5 అంటే మనకు తెలుసు కదా, శూన్య సమితి, మూలకాలు ఏమీ ఉండవు. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది రెండు సమితుల యొక్క ఛేదనం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏలో 0 2 4 ఉన్నాయి, కానీ శూన్య సమితిలో ఏ విధమైన మూలకాలు లేవు. అంటే రెండు సమితుల్లో ఉమ్మడిగా ఉండే మూలకాలు ఏమీ లేవు. సో ఎప్పుడైతే ఉమ్మడి మూలకాలు లేవో మనము శూన్య సమితిని రాయవలసి ఉంటుంది. దేర్ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ 5 ఈస్ ఈక్వల్ టు 5. సో ఇది మనకు వచ్చినటువంటి మొదటి అబ్జర్వేషన్. ఇప్పుడు రెండోది చేద్దాం. ఏ ఇంటర్సెక్షన్ ఏ. సో ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏని మరలా ఏతోనే మనం ఇంటర్సెక్షన్ చేయాలి. సో ఏ ఇంటర్సెక్షన్ ఏ 0 2 4 ఇంటర్సెక్షన్ మరలా ఏ సెట్ ఆఫ్ 0 2 4. ఈ రెండు సమితులు గమనించినట్లయితే 0 2 4 రెండింటిలోనే ఉమ్మడిగా ఉంది. సో దిస్ ఇస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 2 4. ఇప్పుడు చూడండి, యాక్చువల్ గా సెట్ ఆఫ్ 0 2 4 అంటే మనకి ఇచ్చినటువంటి ఏ. Therefore, A intersection A is equal to A. ఇది మనకు వచ్చినటువంటి రెండవ అబ్జర్వేషన్. ఇప్పుడు మూడో లెక్కకి ఆన్సర్ చూద్దాం. A is set of 2 4 6 8 10 మరియు B is set of 3 6 9 12 అయినా A minus B మరియు B minus A లను కనుగొనము. మనకి ఇక్కడ సమితుల యొక్క భేదాన్ని కనుక్కోమని ఇచ్చాడు. ముందుగా A minus B చేద్దాం. A minus B is equal to ముందుగా సమితి ఏం రాసినట్లయితే set of 2 4 6 8 10 minus B set of 3 6 9 12 15. సో సమితి యొక్క భేదాన్ని రాసేటప్పుడు మనం మొదటి సమితిలో రెండవ సమితి కన్నా ఎక్స్ట్రాగా ఏ మూలకాలు ఉన్నాయో అది రాయాల్సి ఉంటుంది. దానికోసం మనం షార్ట్ కట్ లో ఏం చేస్తామంటే ముందుగా రెండు సమితుల్లో ఉమ్మడి మూలకాలను స్ట్రైక్ ఆఫ్ చేసేస్తాం. ఇక్కడ యాక్చువల్ గా మీరు ఏబీని చూసినట్లయితే రెండిట్లోని 6 అనే మూలకం ఉమ్మడిగా ఉంది. సో దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేసి ఇక ఏలో ఏవి మిగిలితే అవన్నీ రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక ఏలో ఏమి మిగిలాయి? సెట్ ఆఫ్ 2 4 8 10. సో మనకి ఏ మైనస్ బి సెట్ ఆఫ్ 2 4 8 10 వచ్చింది. ఇప్పుడు బి మైనస్ ఏ లెక్కిద్దాం. సో బి మైనస్ ఏ లెక్క పెట్టేటప్పుడు ముందుగా మనం బి ని రాయాలి. సో సెట్ ఆఫ్ 3 6 9 12 15 minus A set of 2 4 6 8
10. ఇందాక మాదిరిగానే ఉమ్మడి మూలకాలను క్యాన్సిల్ చేసేస్తే 6, 6 ఈ రెండు పోతే ఇక మనకి ముందుగా ఉన్నటువంటి మొదటి సమితిలో అంటే B లో 3, 9, 12 అండ్ 15. సో ఈ మూలకాలు మనకి మొదటి సమితిలో మిగిలాయి. అనగా B మైనస్ A విలువ సెట్ ఆఫ్ 3, 9, 12 అండ్ 15. ఇప్పుడు 4 లెక్కకి ఆన్సర్ చూద్దాం. A మరియు B లు రెండు సమితులు. A is subset of B అయినా A యూనియన్ B ఎంత? ఇట్లాంటి యాక్చువల్ గా మీకు బిట్స్ లో కూడా అడగచ్చు. A is subset of B అయితే A యూనియన్ B is డాష్ లేదా A ఇంటర్సెక్షన్ B ఎంత? A మైనస్ B లేదా B మైనస్ ఇట్లాంటివన్నీ అడగచ్చు. సాధారణంగా ఇలాంటివి మనకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. అందుకని ఇట్లాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కూడా మనం ఏం చేస్తామంటే A B లు మనకు నచ్చినటువంటి విధంగా రెండు సమితులు క్వశ్చన్ లో ఇచ్చినటువంటి నియమానికి అనుగుణంగా తీసుకుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? A is subset of B అన్నాడు. అంటే A B కి ఉపసమితి. A B కి ఉపసమితి రెండు సమితులు తీసుకుని నేను A యూనియన్ B లెక్క పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టేక్ A is set of 1, 2. ఇప్పుడు B నేను సెట్ ఆఫ్ 1, 2, 3 తీసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ గా A is subset of B. ఇప్పుడు A యూనియన్ B లెక్క పెడదాం. సో అప్పుడు A యూనియన్ B సెట్ ఆఫ్ 1, 2 యూనియన్ సెట్ ఆఫ్ 1, 2, 3. ఇప్పుడు రెండు యూనియన్ చేస్తే ఏమొస్తుంది చూడండి. యూనియన్ అంటే మొత్తం మూలకాలన్నీ కలిపి రాసేయాలి. ఏలో ఉన్నా రాయాలి, బిలో ఉన్నా రాయాలి. సో అప్పుడు సెట్ ఆఫ్ 1, 2, 3. యాక్చువల్ గా ఈ సెట్ ఆఫ్ 1, 2, 3 మనం తీసుకున్నటువంటి బిఏ వచ్చింది. అంటే ఈ ఉదాహరణ ద్వారా మనకి ఏమర్థమైందంటే ఏ గనక B కి సబ్సెట్ అయితే ఈ A యూనియన్ B విలువ B అనే సమితి అవుతుంది. అంటే ఒక సమితి రెండో సమితికి ఉపసమితిగా ఉండే సందర్భంలో రెండింటి యొక్క సమ్మేళనం గనక మనం లెక్క పెట్టినట్లయితే పెద్ద సమితి ఏదైతే ఉందో అది వస్తుంది. అప్పుడు మనం ఏం రాయొచ్చు? therefore A is subset of B అయితే A యూనియన్ B is equal to B. మీకు ఎట్లాంటి A ఇంటర్సెక్షన్ B అట్లా కూడా అడగచ్చు. ఇప్పుడు 5వ లెక్కకు ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు మనం 5వ లెక్కను చూసినట్లయితే ఈ 5వ లెక్కలో 4 సమితులని సమితి నిర్మాణ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ నిర్మాణ రూపంలో ఉన్నటువంటి సమితులను ఉపయోగించి మనం కొన్ని విలువల్ని లెక్కించాలి. ముందుగా సమితులు చూసినట్లయితే A is set of x such that x ఒక సహజ సంఖ్య, B set of x such that x ఒక సరి సహజ సంఖ్య, C set of x such that x ఒక బేసి సహజ సంఖ్య, D set of x such that x ఒక ప్రధాన సంఖ్య అయినా ఈ క్రింది వాటిని కనుగొనండి. ముందుగా మనం ఈ విలువలు లెక్కించాలి అంటే మనకి ఇచ్చినటువంటి 4 సమితులను కూడా నిర్మాణ రూపంలోంచి జాబితా రూపంలోకి మార్చి రాయాలి. అట్లా రాసినట్లయితే ఇక్కడ A is set of, ఇప్పుడు మనకి A లో ఏముండాలి? సహజ సంఖ్యలన్నీ ఉండాలి. మనకు తెలుసు సహజ సంఖ్యలు అనంతం. సో అప్పుడు A is set of 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇట్లా రాయాలి. B ఒక సరి సహజ సంఖ్య. సో ఇప్పుడు B లో మనం సరి సహజ సంఖ్యలు మాత్రమే రాయాలి. సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. తర్వాత C సెట్ ఆఫ్ x such that x ఒక బేసి సహజ సంఖ్య. అంటే మనం C లో కేవలం బేసి సహజ సంఖ్యలు మాత్రమే రాయాలి. అప్పుడు 1, 3, 5, 7, 9 ఇట్లాంటివన్నీ కూడా మనం C లో రాయవలసి ఉంటుంది. D లో అన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయట. అప్పుడు D లో మనం ప్రధాన సంఖ్యలు అయినటువంటి 2, 3, 5, 7 ఇట్లాంటివన్నీ రాయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మనం 4 సమితులను కూడా జాబితా రూపంలో రాసేసాం. ఇప్పుడు మనల్ని లెక్కలో అడిగినటువంటి విలువలను లెక్కిద్దాం. ముందుగా మొదటిది A ఇంటర్సెక్షన్ B. సో A ఇంటర్సెక్షన్ B is equal to set of A 1, 2, 3, 4, 5 and so on intersection B. B లో సరి సహజ సంఖ్యలు ఉన్నాయి. సెట్ ఆఫ్ 2, 4, 6, 8 and so on. సో ఇప్పుడు సహజ సంఖ్యలకి సరి సహజ సంఖ్యలకి ఉమ్మడిగా ఉన్న మూలకాలు తీసుకోవాలంటే మనకి సరి సహజ సంఖ్యలన్నీ వస్తాయి. సో 2, 4, 6, 8 అండ్ సో ఆన్ ఇట్లా మనం అనంతమైనటువంటి సమితి వస్తుంది. ఇక్కడ మీరు ఇంకోటి విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే నేను ఇక్కడ A లో 1, 2, 3, 4, 5 రాశాను కదా. మరి ఇక్కడ A ఇంటర్సెక్షన్ B రాసినప్పుడు 6, 8 ఎట్లా వచ్చాయని మీకు అనుమానం రానవసరం లేదు. ఎందుకంటే మొదటి సమితి అనంతమైనటువంటి సహజ సంఖ్యలు 5, 6, 7, 8 అట్లా ఎన్ని మూలకాలైనా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు రెండవ లెక్క అయినటువంటి A ఇంటర్సెక్షన్ C చేద్దాం. A ఇంటర్సెక్షన్ C. సో A సహజ సంఖ్యలు కాబట్టి సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇంటర్సెక్షన్ C. C లో బేసి సహజ సంఖ్యలు ఉన్నాయి 1, 3, 5, 7, 9. ఇది కూడా అనంతమైనటువంటి సమితి. సహజ సంఖ్యల్లోను బేస్ సహజ సంఖ్యల్లోను కూడా ఉమ్మడిగా బేస్ సంఖ్యలు ఉంటాయి. ఎందుకంటే బేస్ సంఖ్యలన్నీ సహజ సంఖ్యల్లో భాగమే కాబట్టి. సో అప్పుడు ఇది సెట్ ఆఫ్ 1, 3, 5, 7 అండ్ సో ఆన్. ఇప్పుడు మూడో లెక్క
A intersection D. This is equal to set of A. మరలా సహజ సంఖ్యలు 1, 2, 3, 4, 5 and so on. ఇంటర్సెక్షన్ D లో మనకి ప్రధాన సంఖ్యలు ఉన్నాయి 2, 3, 5, 7 and so on. సో ఇప్పుడు రెండింటికి ఉమ్మడిగా ఉన్న మూలకాలు తీసుకున్నట్లయితే మనకి సెట్ ఆఫ్ 2, 3, 5, 7 and so on. సో సహజ సంఖ్యలకి ప్రధాన సంఖ్యలకి ఉమ్మడి మూలకాలు మనకి ప్రధాన సంఖ్యలు వస్తాయి. తర్వాత 4వ లెక్క B ఇంటర్సెక్షన్ C. సో B యాక్చువల్ గా మనకి సరి సహజ సంఖ్యలు అంటే సెట్ ఆఫ్ 2, 4, 6, 8 and so on. ఇంటర్సెక్షన్ C లో మనకి బేసి సహజ సంఖ్యలు ఉన్నాయి 1, 3, 5, 7 and so on. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం B లోను C లోను ఉమ్మడి మూలకాలు రాయాలి. B లోనేమో సరి సహజ సంఖ్యలు ఉన్నాయి, C లోనేమో బేసి సహజ సంఖ్యలు ఉన్నాయి. సరి సంఖ్యల్లోని బేసి సంఖ్యలోని ఉమ్మడి మూలకాలు ఏమీ ఉండవు కదా. ఒక సంఖ్య సరి సంఖ్య అయితే అది బేసి సంఖ్య కాదు, అట్లాగే బేసి సంఖ్య అనే సంఖ్య ఎప్పటికీ సరి సంఖ్య కానేరదు. అంటే ఈ BC కూడా రెండు వియుక్త సమితులు, ఎందుకంటే ఉమ్మడి మూలకాలు ఏమీ లేవు కాబట్టి. ఎప్పుడైతే రెండు సమితులు వియుక్త సమితులు అవుతాయో వాటి యొక్క ఇంటర్సెక్షన్ ఎప్పుడు లెక్క పెట్టినా మనకి శూన్య సమితి వస్తుంది. సో ఇక్కడ మనకి B ఇంటర్సెక్షన్ C 5 అన్నమాట. సో ఇప్పుడు 5వ లెక్క B ఇంటర్సెక్షన్ D. B ఏమో సరి సహజ సంఖ్యలు 2, 4, 6, 8 and so on. ఇంటర్సెక్షన్ D ఏమో ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7 and so on. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రధాన సంఖ్యల్లో ఉన్నటువంటి ఈ రెండు తప్ప మిగిలినవన్నీ బేస్ సంఖ్యలే. 2 మాత్రమే ఏకైక సరి ప్రధాన సంఖ్య. సో ఇప్పుడు ఈ సరి సంఖ్యలకి ఈ ప్రధాన సంఖ్యలకి ఉమ్మడి మూలకం రాయాలి అంటే మనకి 2 మాత్రమే వస్తుంది ఆ సమితిలో. సో అప్పుడు ఇది సెట్ ఆఫ్ 2. ఇది యాక్చువల్ గా ఏకమూలక సమితి. 6వది C ఇంటర్సెక్షన్ D. సో C ఇంటర్సెక్షన్ D ఈస్ ఈక్వల్ టు C లోనేమో బేసి ప్రధాన సంఖ్యలు 1, 3, 5, 7 and so on. D ఏమో ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7 and so on. ఈ 2 తప్ప మిగతా ప్రధాన సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలే. అందువల్ల బేస్ సంఖ్యలకి ప్రధాన సంఖ్యలకి మనం ఉమ్మడి కారణాంకాలు రాసినట్లయితే 2 తప్ప మిగిలిన ప్రధాన సంఖ్యలన్నీ వస్తాయి. అంటే 3, 5, 7, 11 and so on. ఇట్లా మనం నిర్మాణ రూపంలో ఇచ్చినటువంటి సమితిని జాబితా రూపంలో రాసి వాటిని ఆధారంగా సమస్యను సాల్వ్ చేసాం. తర్వాత వీడియోలో 6, 7 లెక్కలకి ఆన్సర్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.